114వ కీర్తనని మనం ధ్యానిస్తా ఉన్నాం. గత వారంలో కొన్ని మాటలను మనం ధ్యానించుకున్నాం. దేవుడు తన శక్తిని ఇచ్చేటువంటి పద్ధతి ఎలా ఉంటది అనే విషయాన్ని చూస్తా. మనం ఆత్మ శక్తికి మూలాలేంటి, సోర్సెస్ ఏంటి అనే విషయాలు చూసాం. అందులో 3 విషయాలు చూసాం: ప్రత్యేకించబడటం, శుద్ధీకరించబడటం, సమర్పణ. ఈ 3 విషయాలను చూసాం. అయితే ఆత్మశక్తిని పొందినటువంటి వ్యక్తుల్లో ఆత్మశక్తి యొక్క ఫలాలు కనిపిస్తాయి, ఫలితాలు కనిపిస్తాయి. ఆ ఫలితాలు ఏంటో కూడా ఈ ఉదయకాలంలో మనం చూద్దాం. వాటిని మనం 2 రకాలుగా మనం చెప్పొచ్చు. ఆత్మశక్తిని కనుక పొందుకుంటే, ప్రత్యేకించబడి, శుద్ధీకరించబడి, సమర్పించుకోవడం ద్వారా దేవుడు ఇచ్చేటువంటి శక్తిని కనుక మనం పొందుకుని ఉంటే, దాని యొక్క ఫలితాలు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది 2 రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే అద్భుతాలు జరగడం ప్రారంభం అవుతుంది. రెండవదిగా మరి జనములు నీ మాటని ఆలకిస్తారు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అయితే చూద్దాం. ఆత్మశక్తి యొక్క ఫలితాలు, అద్భుతాలు జరగడం ప్రారంభం అవుతుంది. 3 నుంచి 8 వచనాలు కనుక మనం చదివితే ఈ అద్భుతాల గురించి అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 వచనాల్లో ఏం జరుగుతుంది అనే విషయం తెలుస్తూ ఉంటది. సముద్రం పారిపోయింది, యోర్దాను నది వెనక్కి మళ్ళింది, అంటే 2గా చీలింది. కొండలు గుట్టలు కదిలిపోయినాయి, అద్భుతాలు జరగడం మొదలైంది. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు అని అనడానికి ముందుగా మన జీవితాల్లో కూడా కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మరి చూసినట్లయితే 3 నుంచి 6 వరకు మనం చూస్తే మనకు దేవుడు ఏ విధంగా విజయం ఇస్తాడో మనకు అర్థమవుతా ఉంటది. ఎంతగా మనల్ని విజేతలుగా నిల్చోబెడతాడు అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటాం. సముద్రం దాన్ని చూసి పారిపోయాను, యోర్దాను నది వెనకకు మళ్ళెను, కొండలు పొట్టేళ్ల వలన, గుట్టలు గొర్రెపిల్లల వలన గంతులు వేసును అనే మాటను మనం చదువుతా ఉన్నాం. అంటే మొట్టమొదటిగా చూస్తే ఆటంకాలు తొలగిపోయినాయి. మరి ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఓ పెద్ద సముద్రం వారికి ఆటంకంగా అడ్డుగా నిలిచింది. వారు ఆ ఎర్ర సముద్రాన్ని దగ్గరికి వచ్చి ఆగిపోయారు. వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది, సాగలేకపోతా ఉన్నారు ముందుకి. అంటే వాళ్ళు ఇంకా ఐగుప్తు ప్రాంతంలోనే ఉన్నారు. కానీ వాళ్ళు రక్షించబడినటువంటి వారికి, మరి రక్తం కింద రాబడినటువంటి వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నారు. ఆ పస్కా బలి కోసం వధించి ఏ విధంగా క్రీస్తు మన కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడో, మనం ఏ విధంగా రక్తం చేత పరిశుద్ధపరచబడ్డామో వాళ్ళు కూడా అదే విధంగా మరి రక్తం కిందకి తీసుకొని రాబడ్డారు. వాళ్ళు కూడా రక్షించబడ్డారు. అయితే శత్రువు వాళ్ళని వెనకాల నుంచి తరుముతా ఉన్నాడు. మరలా వాళ్ళని జయించి బానిసత్వంలో తీసుకెళ్లాలని ఆ ఇటుక బట్టీల దగ్గరికి, మరి ఆ ఇటుక బట్టీలు నిర్వహించే వారి చేత మరి ప్రతిసారి కొరడా దెబ్బలు తింటూ ఈడ్చుకుని వెళ్ళాలని చూస్తా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు చాలా పని చేసి పెట్టారు. వాళ్ళకి ఎందుకు వదిలిపెట్టాలి వీళ్ళని అనేటువంటి దృక్పథం, ఎన్నిసార్లు ఎన్ని మిరాకిల్స్ చేసినా కానీ, అద్భుతాలు చేసినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. వాళ్ళని పాత జీవితంలోనికి, తన రాజ్యంలోనికి, తనకు అధికారం కిందకి వాళ్ళని ఈడ్చుకు వెళ్ళాలని, తన అధికారం కింద ఉంచాలని చూస్తా ఉన్నాడు శత్రువు. నిజమే, రక్షించబడినటువంటి మనల్ని కూడా మరి శత్రువు ఈ విధంగానే అనుకుంటాడు, మన పాత జీవితంలోనికి ఈడ్చుకెళ్ళాలి. ఈవెన్ మనం కూడా అప్పుడప్పుడు మన పాత జీవితపు ఛాయల్ని చూస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా రక్షించబడి మన పాత జీవితంలో ఉన్నటువంటి అలవాట్లు, పొరపాట్లు ఇవన్నీ కూడా ఇంకా మొత్తం పోనట్లుగా మనం గమనించుకుంటా ఉంటాం. అది వరకు ఉండేటువంటి అలవాట్లు మరి సమూలంగా నాశనం చేయబడనట్లుగా మనకి అర్థమవుతా ఉంటుంది. సో శత్రువు కోరుకునేది ఇదే.
లాక్కెళ్ళాలి, మళ్ళీ ఆ బానిసత్వంలో ఉంచాలి అని. ఆ బానిసత్వం నుంచి బయటపడి స్వేచ్ఛగా జీవించడానికి, ఆ స్వేచ్ఛకి వాళ్ళకి మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, ఆటంకంగా మారింది. అది వాళ్ళని వెళ్ళనిట్లా. ఇంకా ఐగుప్తులోనే, ఆ పాత జీవితంలోనే ఉండిపోయేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అక్కడ. కానీ అకస్మాత్తుగా సముద్రం పారిపోయింది. ఎందుకని? మరి నిజమే, సముద్రం పారిపోయిందని, లేకపోతే యోర్దాను నది వెనక్కి మళ్ళిందని, ఈ ఈ రాయబడిన మాటలు ఎందుకు జరిగినాయి? యెహోషువ చాలా మంది సైన్యంతో వచ్చాడని యోర్దాను వెనక్కి మళ్ళిందా? లేక అహరోను ప్రార్థన చేశాడనా? లేక మిరియం ప్రవచించిందనా? కాదు. ఇవేవి కారణాలు కాదు అసలు. దేవుని ఆజ్ఞ చెప్పన మోషే తన చేతిలో ఉన్నటువంటి దండాన్ని తీసుకొని మరి ఆ సముద్రం మీదకి చాచినప్పుడు, అంటే ఆయన చెప్పినట్లు చేసినందువలన మాత్రమే అది రెండుగా చీలిపోయింది. వాళ్ళు సముద్రంలో నడిచి వెళ్తా ఉన్నారు. సముద్ర గర్భంలో ఆరిన నేలను నడిచి వెళ్తున్నారు. తిరిగి మోషే తన కర్రను చాపినప్పుడు నీళ్లు యథావిధంగా వెనక్కి వచ్చేసినాయి. నీళ్లు వెనక్కి వచ్చేయటమే కాదు, తరుగుతున్న శత్రువు కూడా సముద్రంలోనికి ప్రవేశించి, మరి ఎప్పుడైతే ఇశ్రాయేలు ఆవల తీరాన్ని చేరి మోషే తన కర్రను చాపాడో, మరి మధ్యలో ఉన్నటువంటి శత్రువు ఆ ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయాడు. ఎర్ర సముద్రపు నీళ్లు శత్రువుల్ని ముంచివేసినాయి. నిజమే, ఇశ్రాయేలీయులు తమకు తమ పాత జీవితానికి మధ్యన సముద్రాన్ని పెట్టుకున్నట్లుగా, అంటే సముద్రం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకి ఆటంకం అనుకుంది. మరి వారు మరలా వెనక్కి తీసుకోవడానికి వీలు లేకుండా, అంటే తమ పాత జీవితానికి మరలించబడకుండా మరి ఆ సముద్రం మరలా కలిసిపోవడం ద్వారా వాళ్ళకి కాపుదలనిచ్చింది. సో సముద్రానికి బయటపడిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, బానిసత్వం నుంచి విడుదల పొందారు సంపూర్ణంగా. ఇప్పుడు మన యోర్దాను నది గురించి కనుక మనం చూసినప్పుడు, యోర్దాను నది దగ్గర ఏం జరిగింది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి చాలా కాలం అయింది. మరి కొత్త తరం కూడా వచ్చింది వాళ్ళలో. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి యోర్దాను పక్కనే నిలబడ్డారు. మరి అరణ్యంలో వాళ్ళు అపజయాన్ని చూశారు, నిరాశను చూశారు, మరణాన్ని చూశారు, ఇంకా ఎన్నెన్నో విషయాలు చూశారు, శిక్షలను చూశారు. మరి అయితే యోర్దాను నది దాటి వెళ్తే అవస్థలో ఉన్నటువంటి కనాను, దేవుని యొక్క వాగ్దానం వాళ్ళ జీవితాలను పిలుస్తా ఉంది. అయితే ఈసారి అడ్డంగా వచ్చింది ఏంటి అంటే యోర్దాను. మరి సనుగుళ్ళు, గొనుగుళ్ళు, శరీరాశలు, వాటితో నిండినటువంటి అరణ్య జీవితం మరి ఈ లోకంలో ఆశలకు గుర్తుగా ఉంది. మన దగ్గర కూడా, అంటే మనకు కూడా ఈ యొక్క లోకాశలకి గుర్తుగా ఉంది. అయితే యోర్దాను కూడా వాళ్ళకి దారిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ అడ్డు కూడా తొలగిపోయింది. ఎప్పుడైతే యాజకులు మందసాన్ని ఎత్తుకొని యోర్దాను నీళ్లలోకి అడుగు పెట్టారో, యోర్దాను వెనక్కి తగ్గింది. మరి తిరిగి వాళ్ళు యోర్దానులోంచి నడిచి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి కనానుకు చేరారు. అప్పుడు వాళ్ళు యోర్దాను దాటి విజయాన్ని ఇచ్చే అవతలి ఒడ్డుకు చేరారు. నిజమే, యుద్ధాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి వాళ్ళ కొరకు. మరి అవన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అంతకన్నా ఎక్కువైనటువంటి విషయం ఏంటంటే వారు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. దేవుడు మనల్ని లోకం నుండి, అరణ్య జీవితం నుంచి ప్రత్యేకించి ఆటంకాలు తొలగించి అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. వాటిని చాలాసార్లు మనం గుర్తించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చితక విషయాల కొరకు పరిగెడతా ఉంటాం. ఈ లోకంలో ఉండేటువంటి విషయాలని ఆకర్షణీయంగా తీసుకుంటా ఉంటాం. మరి ఈ లోకాన్ని ఆశిస్తూ ఉంటాము, ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని లోకం నుంచి వేరుపరిచి మనకి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ఇచ్చి అరణ్య జీవితంలో ప్రత్యేకపరిచి
ఆటంకాలను తొలగించి అద్భుతాలను జరిగిస్తాడు మన జీవితాల్లో. కాబట్టి దో దేవునికి లోబడి ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపినప్పుడు ఇటువంటి అద్భుతాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. రెండవదిగా చూస్తే కనుక అక్కడ ఆటంకాలు తొలగిపోవడం మాత్రమే కాదు, అవకాశాలు కూడా మరి బయలుపరచబడినాయి. చూసినట్లయితే కొండలు పొట్టేళ్ల వలన, గొట్టలు గొర్రె పిల్లల వలన గంతులు వేసును అనే మాటను మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులు కనానులో ఉన్నారు. దేవుని వాగ్దానాలన్నీ నెరవేరేటువంటి స్థలం ఇది. సో అక్కడ ఉండేటువంటి అవకాశాలను మనం చూసినట్లయితే కొండలు సహవాసాన్ని గురించి మాట్లాడుతున్నాం. పర్వత శిఖరాలునే అందరూ కూడా అధిరోహించలేరు. పర్వతాన్ని ఎక్కడం అనేది అంత ఈజీ విషయం కాదు. పర్వత శిఖరం పరలోకానికి సమీపంగా ఉన్నాం అనడానికి సాదృశ్యంగా ఉంది. పర్వత శిఖరం దేవుడితో సాన్నిహిత్యానికి సాదృశ్యంగా ఉంది. మరి శత్రువు అయితే మనల్ని కొండ మీద నుండి లోయలోనికి పడేయాలని చూస్తూ ఉంటాడు, కానీ మరి దేవుని కొరకు ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించాలి అని నిశ్చయంతో ఉన్నవారిని చూసి మరి కొండలు కదిలిపోతాయి. మనల్ని కిందే ఉంచాలి అనే సాతాను చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మరి కుప్పకూలిపోద్ది. ఇప్పుడు మార్గం సుగమం అయిపోయింది. కొండల మీద శత్రువుని యొక్క కోటలు దేవుని కొరకు మరి పట్టబడతా ఉన్నాయి. మరి ఆ సమయంలో చిన్న చిన్న గుట్టలు గొర్రె పిల్లల వల్లే గంతులు వేసినాయి అంట. ఈ గుట్టల గురించి మనం తలుచుకుంటే అవి సారవంతమైనటువంటి మట్టి గల ప్రదేశాలు, అవి ఫలించడానికి వీలైనటువంటి ప్రదేశాలు. పంటలు పండుతాయి, పశువులకి సమృద్ధి అయిన మేత దొరుకుతుంది, ద్రాక్షలు ఒలీవులు విస్తారంగా పండుతాయి. అంటే మనం ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన మనకు ఒక దేశాన్ని ఇచ్చి దాన్ని జయించే సాధనాలను కూడా మన చేతుల్లో పెట్టాడు. మనం వెళ్ళి స్వాధీనం చేసుకోవటమే. చాలా సార్లు మనం నివసించే దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఆ స్పృహని మనం కలిగి ఉండం. స్వాధీనం చేసుకోవాలంటే ఎకరాలు కొనాలని కాదు, ఆత్మీయంగా అక్కడ ఉన్నటువంటి మరి సాతాను చేత పట్టబడినటువంటి ప్రజలను విడిపించడమే మనం మన దేశాన్ని స్వాధీనపరచుకోవడం. నిజమే, మన స్వాస్థ్యంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. మన లోకం నుండి, అంటే ఏ విధంగా ఇశ్రాయేలు అరణ్యం నుండి మరి ఐగుప్తు నుండి బయటకు వచ్చి కనాను స్వతంత్రించుకున్నారో, మరి ప్రత్యేకించబడి శుద్ధీకరించబడి సమర్పణ కలిగి ఆయనతో ఉన్నతమైనటువంటి సహవాసం కలిగి ఉంటే మనం కూడా మరి లోకం నుండి, మరి పాపపు దాస్యం నుండి పరలోక దేశానికి స్వతంత్రించుకోవడానికి ప్రయాణం కలిగి ఉన్నాం. సారవంతమైన ప్రదేశాలు మన ముందుకు వచ్చినప్పుడు మనం దున్ని విత్తనాలు చల్లి మరి ఫలించాలి. ఆ విధంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. దేవుడు ఆశిస్తా ఉన్నాడు, మనం ఫలించాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఫలించినప్పుడే మనం విజేతలంగా మిగులుతాం, దేవుని యొక్క విజయాన్ని సొంతపరుచుకున్న వారంగా అవుతాం. నిజమే, మరి 5-6 వచనాలు చూసినప్పుడు మనం విజయులమే అనే మాట అనే విషయం మనకు కనిపిస్తా ఉంటది. ఈ 2 వచనాల్లో కూడా కీర్తనకారుడు ఇవే మాటలు పలుకుతా ఉన్నాడు. ప్రకృతిని ప్రశ్నిస్తున్నాడు. సముద్రమా, నీవు పారిపోటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నువ్వు వెనకబడటకు నీకేమి తటస్థించింది? కొండలారా మీరు పొట్టేళ్ల వలన, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయటకు నీకేం సంభవించింది? మరి ఈ ప్రశ్న కీర్తనాకారుడు పలుకుతా ఉన్నాడు. ఏం జరిగింది అనడానికి ఒక సహజమైన వివరణ లేదు, కానీ దేవుడు మాత్రమే అటువంటి అద్భుతాలను చేయగలడు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయినా కానీ కీర్తనాకారుడు ఇంకా ఆశ్చర్యపడతానే ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు చేసిన యొక్క కార్యం కాదు, వారి యొక్క శూరత్వం వలన, వారి యొక్క
వారికి ఉన్నటువంటి యుద్ధ పటిమ వలన, లేకపోతే వారి వీరత్వం వలన ఇది సంభవించాల. ఇది కేవలము దేవుడు చేసింది. దేవుడు వాటికి ఆజ్ఞాపించటం వలన అవి ఆ విధంగా జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి నేను కాదు క్రీస్తే అనేటువంటి ఉద్దేశం మన జీవితాల్లో ఉన్నంత వరకు కూడా మనం జయిస్తానే ఉంటాం. మనం దేవుని చేతిలో పరికరాలమై, ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలమని ఎప్పుడైతే మనకి లోతైనటువంటి అవగాహన ఉంటుందో అప్పుడు మనం దేవుని పట్ల విధేయత కలిగిన వారంగానే ఉంటాం. అయితే గర్వం ఎప్పుడైతే మన జీవితంలో తలెత్తుతుందో, ఇది నా శక్తి, నా పట్టుదల, నా ప్రార్థన, నా తెలివితేటలు, నా వాక్చాతుర్యం, నా వాగ్దాటి, నా జ్ఞానం అని నాది 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 అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు దేవుడు కూడా మనల్ని పక్కన పెట్టేస్తాడు. ఈ జీవితంలో మనకున్నదంటూ ఏది కాదు, కానీ దేవుడు అనుగ్రహించినటువంటి కృపని మనం మన జీవితాల్లోనూ ఇతరుల జీవితాల్లో కూడా కనుగొనాలి. సో నాశనానికి ముందుగా గర్వం నడుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మన జీవితాల్లో లోతుగా దాగి ఉండేటువంటి ఆ గర్వాన్ని కూడా మనం ఓడించాలి, జయించాలి. హృదయ లోతులోనికి వెళ్ళి పరీక్షించుకోవాలి. మన జీవితంలో గర్వం తలెత్తుతుందేమో చూసుకోవాలి. మరి దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నాం కాబట్టి గర్వించవచ్చు. ఆసక్తి ఉంది నాకు, నేను నడిపించగలను, నాకు ఒక ప్రార్థనా గుంపును తయారు చేసేటువంటి ఆసక్తి ఉంది, నా ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను వాక్యం చెప్తే అసలు మెస్మరైజింగ్ గా ఉంటది, నాకు వాగ్దాటి ఉంది, వాక్చాతుర్యం ఉంది అని ఎప్పుడైతే మనలోకి మనం చూసుకొని మనకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే దేవుని చేత పక్కకు పెట్టేయబడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. నేను నాది అనుకునేదంతా కూడా చాలా మరలా మన ఒక దాస్యత్వం నుంచి నడిపిస్తుంది. నేను కాదు క్రీస్తే నా యందు జరిగిస్తా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం అనుభవం జ్ఞానం ద్వారా ఎరిగి దాన్ని మనం బయటకు మాట్లాడినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి నేను కాదు క్రీస్తే అనేటువంటి ఒక తాత్పర్యం కలిగిన వారంగా మన విశ్వాస జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు మనం దేవునికి విధేయంగా ఉంటాం, దేవుని యొక్క చేతిలో వాడబడేటువంటి సాధనాలుగా ఉంటాం. మరి తద్వారా దేవుడు మనల్ని ఉపయోగించి అద్భుతాలు చేస్తాడు. దేవుడు మనల్ని ఉపయోగించి అద్భుతాలు చేయాలని ఇష్టపడతాడు. కానీ అర్హమైనటువంటి పాత్రగా తయారవ్వాల్సినటువంటి పని మన మీద ఉంది. మరి చివరి 2 వచనాలు కనుక మనం చూస్తే ఆత్మశక్తి యొక్క ఫలితాలని చూస్తూ ఉంటాం. 7వ వచనం 8వ వచనంలో మరి చూసినట్లయితే 7వ వచనంలో భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము, ఆయన బండను నీటిగాను చెక్కుముక్కి రాతి బండను నీటి ఓటలుగాను చేయవారు. దేవుని యొక్క శక్తితో కదులుతా ఉన్నప్పుడు ప్రజలు నిజంగానే వణుకుతారు. దేవుని ఆత్మ వారి పాపాలని ఒప్పిస్తుంది, నీతిని గురించి తీర్పుని గురించి తెలుసుకునేలాగా చేస్తుంది. మరి ప్రజలు వణికిపోతారు. ప్రసంగికునికి భయపడి కాదు, దేవుని సన్నిధికి, యాకోబు దేవుని సన్నిధికి ప్రజలు భయపడతారు. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు బలమైన సజీవుడైన యాకోబు దేవుడు అంటా ఉన్నాడు. యాకోబు అనే పేరు సాధారణంగా మానవ బలహీనతను సూచిస్తుంది. అయితే బలహీనతలో తన శక్తి పరిపూర్ణం అవుతుంది అని అంటాడు భక్తుడు. అంటే మనం సంఘంలో ఆరాధన చేస్తా ఉన్నప్పుడు, లేకపోతే మీటింగ్స్ లో ఉన్నప్పుడు, లేకపోతే సువార్త కోటానికి వచ్చినప్పుడు వాటిలో మనం చూస్తాం ప్రజలు ఆయన యొక్క సన్నిధిని వణకటం చూస్తాం, ఆయనకు భయపడటం చూస్తాం. మరి వారి మానవ బలహీనతల్ని
ఎరిగిన వారై, వారి బలహీనతలు ఎరిగిన వారై ప్రభు సన్నిధిలో వణకటం మనం చూస్తాం. మరి ఇదంతా కూడా మరి దేవుని యొక్క సన్నిధి మరి ప్రజల మధ్యలోకి రావటాన్ని బట్టి వారు వారి జీవితాన్ని ఒప్పుకోవడం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ ఒప్పింపజేస్తా ఉన్నప్పుడు మరి అనేక మంది ప్రజలు మరి దేవుణ్ణి ఒప్పుకొని భయంతో, వణుకుతో దేవుని సన్నిధికి వస్తారు. సో ఆ ఒప్పుకోలు అనేది అనే దాని గురించి, అంటే జనములు మీ మాటని ఆలకిస్తారు అనే విషయాన్ని గురించి 7వ వచనం మనకు సెలవిస్తా ఉంటుంది. 8వ వచనాన్ని కనుక మనం చదివితే కనుక మార్పు చెందటం. మరి మన దేవుడు బలమైనటువంటి దేవుడు, బలమైన దేవుడు, సజీవుడైన దేవుడు. అందుకనే బండను నీటి మడుగ్గాను, చెక్కుముక్కి రాతిని నీటి ఓటలుగాను చేయను. ఇక్కడ 2 అద్భుతాలు రాయబడినాయి. ఈ 2 అరణ్య ప్రదేశంలోనే జరిగినాయి. అయితే మొదటి సందర్భం ఈ రాయి, ఈ బండ మామూలు బండ కాదు, పర్వతాల కింద భాగాల్లో ఉండే బండ అంట. రెండవ సందర్భం చెక్కుముక్కి రాయి. అంటే చెక్కుముక్కి రాయి అంటే 2 రాళ్ళను తీసుకొని మరి కొడితే నిప్పు పుడుతుంది అనమాట. నిప్పు పుట్టించే రాయి చెక్కుముక్కి రాయి అంటే. ఇది ఎత్తైనటువంటి కొండవాళ్ళ ప్రాంతాల్లో దొరుకుతుందంట. మొదటి బండ అంటే కింద, పర్వతం కింద ఉన్నటువంటి బండ యేసుక్రీస్తు యొక్క తగ్గింపుకి గుర్తయితే, రెండవది చెక్కుముక్కి రాయి పర్వత పైన ఎత్తైనటువంటి వాళ్ళలో దొరికేటువంటి ఈ చెక్కుముక్కి రాయి దేవుని యొక్క మహిమకి సాదృశ్యంగా ఉంది. మరి మొదటిగా ఆ బండ కొట్టబడాలి, రెండవసారి ఆ బండతో మాట్లాడాలి. 2 సందర్భాల్లో కూడా ఫలితాలు కనిపిస్తాయి. క్రీస్తు శిలువలో కొట్టబడ్డాడు, జీవజలం ప్రవహించింది, అనేకులు దాహాన్ని తీర్చింది, మరి అనేకులు ఆత్మ దాహాన్ని తీర్చింది. కోట్ల మంది ప్రజలు ప్రపంచమంతటా కూడా ఒప్పించబడి వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు, పరివర్తన చెందారు, ఒప్పించబడ్డారు పాపం చేత. దేవుని యొక్క ఆత్మ ఒప్పిస్తా ఉన్నప్పుడు లోబడి ఒప్పించబడ్డారు, మారు మనసు పొందారు. ఎందుకంటే క్రీస్తు శిలువలో కొట్టబడ్డాడు, అందులోంచి జీవజలం ప్రవహించింది, ఆత్మల యొక్క దాహాన్ని తెచ్చింది. అందుకని ఎంతో మంది లెక్కకు మించినటువంటి వారి జీవితాల్లో ఒప్పించబడ్డారు, పరివర్తన చెందారు, జీవితాలు ప్రభు కొరకు సమర్పించుకున్నారు. కాబట్టి మార్పు చెందటం అనేది మన జీవితంలో ప్రతి దినం జరుగుతూ ఉండాలి. కేవలం కొండలు గుట్టలు దేవుని యొక్క ఉద్దేశాలు కావు, కానీ మన జీవితాలు ఆయన చాలా కేర్ఫుల్గా వాటిని చూస్తా ఉన్నాడు, వాటితో డీల్ చేస్తా ఉన్నాడు. అందుకనే మరి మార్పు చెందటం అనేటువంటి ఒక మంచి వ్యవస్థని కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకని దినదినం మనం కూడా మన జీవితాల్లో మార్పు చెందుతా వెళ్ళాలి. దినదినం దేవునికి దగ్గరగా వచ్చేటువంటి మార్పు మన జీవితాల్లో ఖచ్చితంగా కనపడాలి. మరి అప్పుడు మాత్రమే మనం దేవునికి సన్నిహితంగా వెళ్ళగలుగుతాం. మరి అట్లాంటప్పుడు మాత్రమే దేవుని యొక్క కృపని మనం కనుగొనగలుగుతాం, మరి దేవునితో సహవాసం చేయగలుగుతాం. మరి అనుదినం మార్చబడతా దేవుని యొక్క సహవాసంలోనికి వెళ్తా, మరి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుతా, మరి విజేతలంగా ఈ లోకాన్ని జయించినటువంటి వారంగా జీవిస్తా, దేవునికి సన్నిహితంగా జీవించి మరి విజయవంతమైన జీవితాలను మనం కలిగి ఉండాలని
దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆత్మశక్తిని పొందుకున్నట్లయితే ఇటువంటి ఫలితాలని మనం పొందుతాం. మరి ఆటంకాలు తొలగిపోతాయి, అవకాశాలు ఎదురుగుండా వస్తాయి, అవకాశాలు బయటపడతాయి. మరి అంతేకాకుండా విజయవంతమైన జీవితం మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆత్మశక్తిని పొందుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి అటువంటి సమయంలో మాత్రమే జనాలు మరి మన మాటని వింటారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మశక్తిని పొందుకోవటం ఎందు ఆసక్తి కలిగి ఉందాం. దాని యొక్క ఫలితాలు పొందుకోవటం ఎందు ఆసక్తి కలిగి ఉన్నాం. మరి దాని వలన మరి ఎంతో శక్తివంతులమై దేవుని యొక్క వాక్యం ద్వారా ఉజ్జీవించబడిన వారమై ఈ భూమి మీద ఆయనకు సాక్షులుగా నిలబడాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈ వాక్య భాగాలని మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆత్మశక్తిని పొందుకోవడానికి మనం ప్రత్యేకించబడాలి, మరి పరిశుద్ధపరచబడాలి, అంతేకాకుండా సమర్పించుకోవాలి. ఇవి జరిగినప్పుడు ఆత్మ యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో అనేకమైన ఫలితాలని, మరి ఆత్మశక్తిని పొందుకున్న వారి జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. మనం అనేకమైన శక్తిని, ఎంతో శక్తిని మనం పొందుకుంటాం. పొందుకుని మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయే వారంగా, మరి ఆటంకాలను జయించే వారంగా, కనాను దేశాన్ని చేరే వారంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, మన అరణ్య యాత్రలో కనుగులు గొనుగులు మాని మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ సాగిపోయినప్పుడు దేవుడు తన మహిమతో మనల్ని నింపేవాడు. మరి ఆ పరమ కణానికి మనల్ని చేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఆ కణానికి చేర్చి మనల్ని సంతోషభరితమైనటువంటి జీవితాన్ని మనకి ఆశీర్వదించి జీవించేటువంటి దేవుని మనం కలిగి ఉన్నామనేది ఉదయ కాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేపడతా ఉన్నాం. ఇవన్నీ దేవుణ్ణి ఆరాధించడానికి కారణాలే. కాబట్టి భూమి మీద సజీవులుగా మన దేవుడు ఉంచినంత కాలం మనం ఆయన్ని ఆరాధిస్తూ ఆయన చేసినటువంటి కార్యాలను తలుచుకుంటూ మరి ఆయన ఇచ్చినటువంటి అనేకమైన అవకాశాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆయన కొరకు జీవించడానికి నిర్చరించుకుని మరి మనం ప్రభువును ఆరాధిద్దాం. దేవుడు ఈ వాక్య భాగాలు మనందరి వెనుకల్లో ఆశీర్వదించుగాక. కొద్దిమంది అవకాశం